మేరకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇక మనం ఒకసారి చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ తగలబడడం అనేది దాన్ని చాలా సీరియస్గా చూడాల్సిన అంశం అవుతుంది. అది ఒకసారి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్లో ఫైల్స్ తగలబడ్డాయి. చాలా ముఖ్యమైన ఫైల్స్ అని, కొన్ని కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వస్తున్న ఆ పర్టికులర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ అని, ఇట్లా రకరకాల ఆరోపణలు అప్పుడు వెల్లువెత్తాయి. డి బ్లాక్లో జరిగింది అగ్ని ప్రమాదం. నిజంగా కూడా అప్పుడు ఆ స్కామ్ ఆరోపణలు గట్టిగానే వచ్చాయి. తర్వాత ఆ స్కామ్ ఏమైందో తెలియదు. మొత్తం మీద అయితే దాన్ని చాలా తెలివిగా కన్వీనియంట్గా దాన్ని ముగించారు. ఆ తర్వాత అడపదడప అక్కడక్కడ జరిగినాయి, కానీ ఇంటెన్షనల్గా చేసింది మాత్రం సమీప రీసెంట్ పాస్ట్లో ఇదే కనపడుతుంది మనకి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ కేసుకు సంబంధించిన పేపర్స్ని పోలీసులే తగలబెట్టారు. ఆ కేసు ఏంటి అంటే, యాత్రలో ఉండి నంద్యాలలో రెస్ట్ తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వెళ్ళి అరెస్టు చేసిన పోలీసులు, ఏ కేసులోనైతే ఆయన్ని సిట్ అనే స్కిల్లో స్కామ్ జరిగింది అని చెప్పారో ఆ కేసుకు సంబంధించి, అలాగే ఇంకొక కేసు ఆయన మీద ప్రధానంగా పెడుతున్నది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రాజధానికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు వేసేసారు. అక్కడ వేయలేదు, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, ఏమీ లేదు. అయినా వేశారు. ఆ భూముల్ని అసమదీయులకి కట్టుబెట్టుకున్నారు, అలాగే వాళ్ళు కొంత కొనుక్కున్నారు. ఇట్లా రకరకాలుగా ఒక ఇది వచ్చింది. అది కూడా కేసు బుక్ చేశారు. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని A1గా పెట్టారు, మంత్రి నారాయణ గారిని అట్లా వాళ్ళని పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనేమో అచ్చెన్నాయుడు గారిని వాళ్ళని పెట్టారు. సో ఈ కేసుకున్న ప్రయారిటీ ఏంటంటే, రెండిట్లోనూ హెరిటేజ్ని ఇన్వాల్వ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనేమో ఎవడో ఇచ్చిన ముడుపులకు సంబంధించిన డబ్బులు ఏదో హెరిటేజ్ అకౌంట్స్లోకి వెళ్ళాయని సంథింగ్ ఏదో అట్లా జరిగింది. దానికి సంబంధించి మీ ఫైల్స్ అన్ని ఇవ్వండి మాకు అని చెప్పి ఆ ఫైల్స్ పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళు ఏదో అకౌంట్స్ రాలేదు, సంథింగ్ టైం కావాలంటే కూడా లోన్ కావాల్సిందని చెప్పి ఆ మేఘాల మీద వెళ్ళి హెరిటేజ్ వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్స్ వాళ్ళ ఫైల్స్ అన్ని తెచ్చుకున్నారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా 12 ఎకరాలు ఎంతో హెరిటేజ్ ముందే భూములు కొనుక్కున్నది, ఇక్కడ రాజధాని వస్తుందని తెలిసి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి అప్పట్లో పెద్ద ఆరోపణలు కదా. అది అందులో భాగంగానే ఈ హెరిటేజ్ని కూడా పార్టీని చేశారు. పార్టీని చేసి మా హెరిటేజ్ చంద్రబాబు నాయుడు అల్టిమేట్గా అటు లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మొత్తం మీద వీళ్ళ చుట్టూ నడిచింది కేసు. మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అదే కేసులో జైలుకి వెళ్ళారు, జైలుకు పంపించారు. 53 రోజులు ఆయన జైల్లో గడిపి బయటకు వచ్చారు. రీసెంట్గానే అంత 3-4 రోజుల క్రితమే దానికి సంబంధించిన ఫైనల్ ఛార్జ్షీట్ అంటూ ఏదో ఛార్జ్షీట్ కూడా కోర్టులో వేశారు సిట్ వాళ్ళు, అంటే సిఐడి సంథింగ్. సో ఇవాళ సిఐడి కార్యాలయం ప్రాంగణంలోనే ఈ పేపర్స్ బండిల్స్ కొన్నింటిని తగలబెట్టారు. అన్నీ హెరిటేజ్కి సంబంధించిన పేపర్స్. ఎందుకు తగలబెట్టారు అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అటు హెరిటేజ్ యాజమాన్యం కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ కానీ, ఈవెన్ లోకేష్ ఆల్సో తను కూడా ట్వీట్ చేశాడు, ఇదంతా పెద్ద కాన్స్పిరసీ, వాళ్ళు చేసిన తప్పుడు పనులు బయటపడతాయని, వాళ్ళు మ్యానిపులేట్ చేసిన కేసు కాబట్టి ఆ కేసుని అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో ఎలక్షన్ తర్వాత పట్టుకొని మేమేం చేస్తామని వాళ్ళు ముందే తగలబెట్టారు అనేది లోకేష్ గారి ఆరోపణ. తెలుగుదేశం మొత్తం కూడా అదే ఆరోపణ చేస్తోంది. హెరిటేజ్ వాళ్ళు కూడా మమ్మల్ని బలవంతంగా అడిగి ఆ ఫైల్స్ తీసుకెళ్లారు, ఆ ఫైల్స్ తీసుకెళ్ళి ఇప్పుడు అవి లేకుండా చేశారని హెరిటేజ్ అధికారికంగా కూడా ఆయన యాజమాన్యం వైపు నుంచి వాళ్ళ ఎండి సిఇఓ ఎవరు ఒక ఆయన ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు జరిగింది దీనికి సిఐడి తరపు నుంచి సిట్
ఈ కేసుని దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి బై రోడ్డు తీసుకొచ్చిన రఘురామరెడ్డి గారు ఒక రిజైండర్ ఇచ్చారు. అదే క్లారిఫికేషన్ రిజైండర్ కూడా లేదు, మీడియాని కూడా బెదిరించారు. సో ఆయన అనేది ఏంటంటే చాలా గమ్మత్తైన లాజిక్ చెప్పారు. ఏంటి ఆ లాజిక్ అంటే, మేము ఇవన్నీ చాలా కేసుకు సంబంధించిన ఈ ఛార్జ్షీట్లు అన్నీ వేస్తుంటే ఒక్కొక్క ఛార్జ్షీటు 1000 పేజీలు ఉన్నాయి ఈ కేసులో. ఈ పేజీల ఇవన్నీ జిరాక్స్లు తీసి ఇవ్వాలి, ఎంతమంది నిందితుంటే వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఏదో తీస్తుంటే జిరాక్స్ మిషన్లు అరిగిపోవడము, లేకపోతే అందులో ఇరుక్కుపోవడము, లేకపోతే ఇంకా అయిపోవడము, లేకపోతే కొన్ని సరిగ్గా పూర్తిగా ప్రింట్ రాకపోవడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అవన్నీ నేను పక్క డంప్ చేశాము, వాటన్నిటిని తగలబెట్టాం, అంతకుమించి అందులో ఏం లేదు అని. అదేంటో మరి ఆ తగలబెట్టిన పేపర్లన్నీ హెరిటేజ్ పేపర్లే ఇరుక్కుపోయినాయి. దాంట్లో హెరిటేజ్ పేరుతో ఉన్న పేపర్లే జిరాక్స్ మెషిన్స్లో ఇరుక్కున్నాయి. మరి ఆ హెరిటేజ్ పేపర్లు ఏమైనా పాలతో తయారు చేశారేమో, మెత్తగా ఉండి ఇరుక్కుపోయినాయేమో తెలియదు, ఐ డోంట్ నో. కాకపోతే ఈ రకమైన ఈ కేసుని ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, ఈ పేపర్లు ఎందుకు చేశారు, నిజంగా వాళ్ళు చెప్తున్నదే కరెక్టా, లేదు వీళ్ళు చేస్తున్న ఆరోపణ కరెక్టా? ఒకవేళ వీళ్ళు చేస్తున్న ఆరోపణ కరెక్ట్ అయితే ఎన్నికల తర్వాత ముఖ చిత్రం అప్పుడే కనబడుతుందా ఏపీలో పోలీస్ ఆఫీసర్స్ కానీ మొత్తం సిస్టమ్కి ముఖ చిత్రం ఇలా ఉండబోతుందని ఇప్పటికిప్పుడే ఉలికి పడుతున్నారా, సర్దుకుంటున్నారా అని? తర్వాత ఏమవుద్దో తెలుసు కదా. నువ్వు అట్టు పెడితే నేను 1.5 పెడతా అంటారు రాజకీయాల్లో, ఎవరు తక్కువ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఏపీ సిఐడి కార్యాలయం ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని ఏ స్కామ్ అని చెప్పి జరిగిందని చెప్పి ఆయన ఏ కేసులో అయితే ఆయన జైలుకు పంపిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ కేసుకు సంబంధించిన ఫైళ్ళు తగలబడిపోవడం అనేది ఇప్పుడు ఒక సెన్సేషన్. దీని మీద ఎవరి ఆర్గ్యుమెంట్స్ వారికి ఉన్నాయి, కానీ ఫైల్స్ తగలబెట్టడం అనేది ఈ రోజుల్లో ఎవరు తగలబెట్టట్లా. కటింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, పేపర్లో వేసేది అంతా అందులో వేస్తుంటే సన్నటి స్లైస్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఇది ఆధునిక ప్రపంచం, ఇట్లా గుట్ల పోసి ఎవరు తగలబెట్టట్లా. మరి ఇది ఎందుకు చేశారో ఏంటో తెలియదు. సో ఆ ఫైల్స్కి సంబంధించిన కథ కమామీషి ఏంటి అనేది మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు గోసాల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు, అండ్ వివి లక్ష్మణ్ గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ లక్ష్మణ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభిరామ్ గారు, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం మనం ఈ హెరిటేజ్కి సంబంధించిన హెరిటేజ్ ఒకటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఫైల్స్గా భావిస్తున్నావు కదా, వీటిని తగలబెట్టారు అనేది ఇష్యూ. మీరు దీని మీద కంప్లైంట్లు చేశారు, పెద్ద యుద్ధం నడుస్తూ ఉంది. ఏంటి అసలు దీంట్లో ఎందుకు తగలబెట్టారు అనుకుంటున్నారు మీరు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గోసాల ప్రసాద్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ఈ వ్యవహారం అంతా కూడా కొంత కాకతాళీయంగా బయటపడింది వికే గారు. మా పార్టీ నాయకుడు సోదరుడు నాదెండ్ల బ్రహ్మం ఈ సిట్ కార్యాలయం దగ్గరలో ఆయన స్నేహితులు ఎవరు ఉంటే అటు పక్కగా వెళ్ళినప్పుడు సిట్ కార్యాలయంలో నుంచి బయటికి కట్టలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అక్కడ పడేసి తగలబెట్టే కార్యక్రమం మొదలైంది. అప్పుడే సరే అని చెప్పి ఇమ్మీడియట్గా అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే అవి హెరిటేజ్ డాక్యుమెంట్స్. అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే ఏదో మా ఆఫీసర్స్ తీసేయమన్నారు అన్నట్టు ఏదో వేగ్గా సమాధానం చెప్పి, సరే సిట్ కార్యాలయం దగ్గరలో మనం ఉంటుంది అనుకుని తను పక్కకు వచ్చేసి ఇమీడియట్గా మీడియా వారికి సమాచారం ఇస్తే మీడియా వారు కూడా ఇమీడియట్గా రావటం, ఆ విజువల్స్ అన్ని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇవాళ విత్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉన్నాం వికే గారు. మనం ఏదో వేగ్గా ఏదో ఆరోపణ చేయట్లా, విత్ ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఫోటోగ్రాఫ్స్ మీద ఆ డాక్యుమెంట్స్ మీద స్పష్టంగా హెరిటేజ్ కంపెనీ పేర్లు కనపడతా ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ పైన ఏమేమి ఉన్నాయి మొత్తం వివరాలన్నీ కనపడతా ఉన్నాయి.
అవి గుట్టలు గుట్టలుగా పడేసినటువంటి విజువల్స్ చేసి ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, క్లియర్గా చూడొచ్చు. ఎవరైనా ఈ డిబేట్ చూస్తున్నారు ఎవరైనా క్లియర్గా చూడొచ్చు. సో అంత స్పష్టంగా ఆ డాక్యుమెంట్స్, హెరిటేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇంకా ఇతర డాక్యుమెంట్స్ కట్టలు వాటిని తగలబెట్టే కార్యక్రమం మొదలైంది. మొత్తం కూడా తగలబెట్టి బూడిదపాలు చేశారు. సో ఇమ్మీడియట్గా ఆ వ్యవహారాన్ని మీడియా ద్వారా మేము గట్టిగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా డీజీపీని, సిట్ అధిపతి అయినటువంటి రఘురామరెడ్డిని నిలదీయటం జరిగింది. వీళ్ళు ఈ రకంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రూపుమాపటానికి కొన్ని కారణాలు ఉన్నాయి వీకే గారు. ఇప్పుడు తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సైకో చాలా సబ్జెక్టులో పిహెచ్డి సంపాదించాడండి. అంటే ఏ రోజు ఏ కాలేజీ గమ్మం తొక్కకపోయినా రకరకాల విషయాల్లో మాత్రం పిహెచ్డీలు సంపాదించాడు. ఏది సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, మనీ లాండరింగ్లు ఎలా చేయాలి, ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అదే రకంగా సాక్ష్యాలని ఏ రకంగా రూపుమాపాలి అన్న సబ్జెక్టులో కూడా మన తాడేపల్లి సైకో పిహెచ్డి సంపాదించాడు. మనం చూసాం కదండి, చిన్నాన్నని గొడ్డలిపోటుకి గురి చేసి కిరాతకంగా చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలని ఏ రకంగా రూపుమాపే కార్యక్రమం చేపట్టాడో తన సోదరుడు అవినాష్ రెడ్డి ద్వారా మనం చూసాం కదండి. రక్తపు మరకలన్నీ చెరిపేయటం, అవన్నీ శుభ్రం చేసేయటం. కాబట్టి ఈ సబ్జెక్ట్లో డిస్టింక్షన్ మన తాడేపల్లి సైకో జగన్ రెడ్డి ఎవిడెన్స్ని ఫినిష్ చేయటంలో డిస్టింక్షన్ అనమాట. ఇవాళ ఇక్కడ కూడా గత 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు పెట్టారు వీకే గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పైన దగ్గర నుంచి లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఉమామహేశ్వరరావు కానీ, ధూళిపాల్ నరేంద్ర గారు కానీ, ఇంకా అనేక మంది వీళ్ళందరిపైన కేసులు పెట్టడం, జైల్లోకి దోసేయటం. సో ఈ తప్పుడు కేసులకు సంబంధించి రకరకాలైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సృష్టించే కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలను రుజువు చేయాలంటే ఏదో ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఆ రకంగా కొంత ఫేక్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయటం. ఇప్పుడు అవన్నీ రేపు ఎలాగో గవర్నమెంట్ పడిపోతుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుల వ్యవహారం అంతా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగో విచారణ చేపడుతుంది. ఆ విచారణలో భాగంగా సిట్ కార్యాలయంలో గనక వీళ్ళు సృష్టించినటువంటి కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు ఇవన్నీ బయటపడితే వాళ్ళ మెడకు చుట్టుకుంటాయి. కాబట్టి అవన్నీ తగలబెట్టే కార్యక్రమం ఒక పక్కన. రెండో పక్కన ఇంకోటి కీలకమైంది ఏంటంటే, హెరిటేజ్ సంస్థ వారు ఇందాక ఒక వివరణ కూడా ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ తమ పైన ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారో అది ఇన్నర్ రింగ్ రోడ్ విషయంగా కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంగా కానీ వాళ్ళు అవన్నీ తప్పు, అటువంటివి ఏమీ జరగలేదని చెప్పడానికి కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ కూడా ఇచ్చారండి. ఏది హెరిటేజ్ సంస్థకు చెందినటువంటి మినిట్స్ పుస్తకాలు కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించి కానివ్వండి, ఇంకా చాలా డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సిట్ అధికారులకు ఇచ్చారు. దేనికి? వాళ్ళ నిర్దోషితత్వాన్ని, అంటే వాళ్ళ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవటానికి, వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేసే విధంగా అనేక డాక్యుమెంట్స్ని, కంపెనీకి చెందినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఇవాళ అవన్నీ కూడా అవన్నీ ధ్వంసం చేసే కార్యక్రమం కూడా జరిగిందన్న అనుమానం కూడా మాకుంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ క్రూషియల్ డాక్యుమెంట్స్. ఇవాళ కోర్టులో కేసు ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉన్నటువంటి సందర్భంలో అటువంటి కీలకమైనటువంటి ఎవిడెన్స్, అటువంటి డాక్యుమెంట్స్ని డిస్ట్రాయ్ చేసేస్తే కేసు కూడా పూర్తిగా అది ఇంకొక తప్పుదోవ పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు కోణాల్లో, ఒకటి వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించి వాళ్ళు సృష్టించినటువంటి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయటం ఒకటైతే, హెరిటేజ్ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాటిని కూడా డిస్ట్రాయ్ చేశారన్న అనుమానం కూడా మాకు కలుగుతోంది. ఏదైనా ఒకటే వీకే గారు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు అక్కడ ఉండకూడదు, వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ చూపించి ఇప్పటికే వాళ్ళకి చక్కటి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తామని. ఇప్పుడు వాళ్ళందరికీ గుబులు మొదలైంది. ఎలాగో ఈ ప్రభుత్వం రాదని తేలిపోయింది, వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ సైకోగాడి మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి. అందుకని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండవది వీకే గారు, ఇవాళ ఈ వివరణ ఏదైతే ఉందో ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నిజంగా ఇందాక మీరు అన్నట్టు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, ఇవంటండి ఫోటో కాపీస్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పేజెస్. ఇవన్నీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ హీటింగ్ అప్ ఆఫ్ ఫోటో కాపీర్ మెషిన్స్. జెరాక్స్ మెషిన్లు వేడెక్కిపోయి కొన్ని కాగితాలు చిక్కుకుపోయాయంట, కొన్నేమో ఇంకు లేక సరిగా ప్రింట్అవుట్లు రాలేదంట. ఇవాళ ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కామన్ సెన్స్తో ఒక విషయాన్ని ఆలోచిద్దాం సార్. మన ఇంట్లో ఒక ప్రింటర్ ఉంటుందండి, కంప్యూటర్. ప్రతి ఒక్కరి ఇంట్లో కంప్యూటర్, ప్రింటర్ ఉంటుంది కదా. మనం ఏదైనా ప్రింట్ ఇచ్చినప్పుడు ఏదైనా కాగితం ప్రింటర్లు ఇరుక్కుపోతే మనం ఏం చేస్తామండి? తీసి ఇమ్మీడియట్గా చించి చెత్తబొట్లు వేస్తాం దాన్ని. అంతేగాని దాన్ని నీట్గా భద్రపరిచి
ఏదో ఒక 7-8 నెలల తర్వాత భోగి పండుగ వచ్చినప్పుడు భోగి మంటల్లో కాలుద్దామనో భద్రంగా పెట్టుకునే కార్యక్రమం చేస్తావా? ఇప్పుడు సాధారణంగా ఏదైనా కాగితం ఇరుక్కుపోతే ఇమ్మీడియట్ గా నలిపావతలు మారేస్తుంది దాన్ని. వీళ్ళు చెప్పేది అంత హాస్యాస్పదంగా ఉందంటే అటువంటి కాగితాలంట మీరు అన్నట్టు హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయంట. ఇరుక్కుపోయి నలిగిపోయి ప్రింటర్లో ఇంకు లేకుండా సరిగ్గా బయటికి రానటువంటి కాగితాలన్నింటినీ అంటే పాపం కొల్లి రఘురామరెడ్డి గారు, ది గ్రేట్ సిట్ చీఫ్ రఘురామరెడ్డి గారు వాటిని భద్రంగా దాచిపెట్టారంట. ఇవాళంట వాటిని తగలబెడతా ఉన్నారంట. వినిపిస్తారు సార్ ముగిస్తా, ఒకే ఒక పాయింట్ చెప్పి ముగిస్తా వీకే గారు. జస్ట్ 10 సెకండ్స్. ఇవాళ మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. సిట్ కార్యాలయంలో కాగితాలు తగలబెట్టడమే కాదు, రేపటి రోజున సెక్రటేరియట్లో కాగితాలు కూడా తగలేస్తారు వీళ్ళు. సెక్రటేరియట్లో ఫైల్స్ మాయం చేస్తారు. మిగతా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ కూడా మాయం అవ్వని చెప్పి గ్యారంటీ ఏంటి వీకే గారు? 5 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అవినీతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ మాయం అవ్వని చెప్పి గ్యారంటీ ఏంటి? అందుకునే వాళ్ళ ఎన్నికల కమిషన్ మేము కోరాం, ఇమ్మీడియట్ గా సెక్రటేరియట్ వద్ద కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మీరు నిఘా పెంచండి, భద్రత ఏర్పాటు చేయండి. ఇవాళ ఈ సైకో తాను చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా తగలబెట్టే కార్యక్రమంలో ఉన్నాడు. అందుకని మీరు భద్రత ఇవ్వాలి, ఫైల్స్ మాయం అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ పైన ఉందండి. ఆ విషయాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళాం. రైట్ పటాబ్ గారు, ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు, ఇంతకుముందు మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ కూడా ఒక ఘటన జరిగింది. అప్పుడు కూడా ఇలాగే పెద్ద దుమారం జరిగింది. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మీకు తెలుసు. అప్పుడు అది కూడా ఒక స్కామ్కి సంబంధించి బయటికి తీస్తున్నారని చెప్పి వాళ్ళు ముందే తగలబెట్టారు వాటిని అనేది ఒక చర్చ జరిగింది. ఇప్పుడు ఇవాళ జరిగిన దాని మీద కూడా అలాంటి దుమారమే రేగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిన కేసు అది. ఆ కేసుకు సంబంధించిన పేపర్లే వీళ్ళు ముందు వాటిని ట్యాంపర్ చేసిన పేపర్లు తగలబెట్టారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. హెరిటేజ్ యాజమాన్యం కూడా వాళ్ళ మినిట్స్ అన్ని రిలీజ్ చేశారు. వీళ్ళ రిజైండర్ చూస్తేనేమో అలా ఉంది. రఘురామరెడ్డి గారు ఐజీ గారు ఇచ్చిన రిజైండర్ ఎవరు పడితే ఏది పడితే చెప్పొద్దు అని తెలుసు కదా. సో మీకేమనిపించింది? ఈ తగలబడిన పేపర్ తగలబెట్టినవా లేకపోతే ఇరుక్కుపోతే చెత్త కింద తగలబెట్టినవా? అంటే ఈ పర్టికులర్ కేసు గురించి చెప్పే ముందు ఒక మాట చెప్తాను. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ప్రతి గవర్నమెంట్లో ఉంటాయి. అది సేమ్ టు టైం ఇప్పుడు జనవరి జూలై నెలలో డిస్క్రైబ్ చేయాలి. ఈ రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయొచ్చు, ఈ రికార్డ్స్ కెప్ట్ చేయాలి. దానికి ఆడిటింగ్ ఉంటుంది. దానికి గవర్నమెంట్ కూడా ఈవెన్ కోర్టు కేసులు ఉంటే రిజిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. రిజిస్టర్ హ్యాస్ టు యాక్సెప్ట్ గివ్ ది పర్మిషన్స్. అంటే మీరు కోర్టు కేసులు రిలేటెడ్ కేసులు మాత్రం, అలాగే కాగ్ రిపోర్ట్స్ ఇష్టం వచ్చినట్టు క్యాల్ చేయడానికి అక్కడ అధికారం లేదు. ఏ డిజిగ్నేటెడ్ ఆఫీసర్కి లేదు. ఏ మాన్యువల్లో కూడా అసలు డిస్ట్రాయ్ ఒక లిమిట్ పెట్టారు. రెవెన్యూ రికార్డ్స్లో కూడా దాదాపు 15-20 సంవత్సరాలు కరస్పాండెన్స్ ఒక్కటే తీసేయమన్నారు. అంతే తప్ప మొత్తం ఫైల్స్ డిస్ట్రాయ్ చేయమని చెప్పలేదు. ఇక్కడ ఇది సందర్భం ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అధికార మార్పిడి జరగబోయే టైంలో జరిగిన కేసు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అంటే అధికారులు ఏ రకంగానే చెప్పచ్చు, మిషన్లు వేడెక్కిపోయాయి అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లోనే ఎందుకు వేడెక్కిపోవాలా? ఆ కేసులు ఎందుకు వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఆఫీస్ తగలబెడితే మొత్తం తగలబెట్టిపోవాలా? కానీ ఈ కాగితాలు తీసుకుంటేనే పోతుంది అనేవి అది వివరణ సరిగా లేదు. అంటే వివరణలో లేదు. రేపు పొద్దున ఏదో కోర్టుకి మేము రిజైండర్ ఇచ్చాము, అది కూడా కాదు. రిజైండర్ ఇచ్చాము, పత్రికల్లో వచ్చింది కరెక్ట్ కాదు, మేము రిజైండర్ ఇచ్చామని చూపించుకోవడానికి మాత్రమే సార్. ఇప్పుడు హెరిటేజ్ పేపర్ కంపెనీ నుంచి మేము చట్టబద్ధంగా తెచ్చామన్నారు. చట్టబద్ధంగా తెచ్చినప్పుడు ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళ స్టేట్మెంట్ మా దగ్గర నుంచి బలవంతంగా పట్టుకెళ్ళారు. ఈ రెండింటికి వివరించుకోవాల్సిన బాధ్యత అధికారం వాళ్ళ మినిట్స్లో కూడా ఉంది. అది మినిట్స్లో అంటే ఇక్కడ ఏ సిట్ అధికారం కోల్పోతున్నా ఉంది. మీరు ఈ మధ్య తెలంగాణలో అధికార మార్పిడి జరిగినప్పుడు సెక్రటేరియట్ నుంచి కొన్ని ప్రైవేట్ ఫైల్స్ వెళ్ళిపోతున్నాయి, మినిస్టర్ ఛాంబర్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఒక మంత్రి గారి పేషీలో ఆయన ఓఎస్జీని కూడా పట్టుకుని చేశారు అనే ఒక ఇన్సిడెంట్. ఇది జనరల్గా ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు కూడా రెగ్యులర్గా వచ్చే ఇది. అంటే చీఫ్ సెక్రటరీ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ది సెక్రటరీ. ఖచ్చితంగా ఆవిడకి తెలియాలి. ఆ అధికారి ఎవరైనా సరే వాళ్ళ కస్టోడియన్ కాబట్టి వాళ్ళు అడ్వైజరీ ఇస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కేసు
మొన్న ఛార్జ్ షీట్ వేసి 3 రోజులు అంతే 4 రోజులు ఛార్జ్ షీట్ వేసినప్పుడు కోర్టుకి ఏవైతే ఎవిడెన్స్ కింద ఇచ్చారో ఆ కాగితాల యొక్క ప్రతులే ఇక్కడ మేము కాలిపోయాయి అనడం పెద్ద హాస్యాస్పదం. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు ఆల్రెడీ సమర్పించారు, అది ఎలా తగలబెడతాడు? పోనీ ఆ కోర్టుకు ఒరిజినల్స్ ఇచ్చేస్తే జెరాక్స్ తీసి అసలు ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు మిషన్ వేడికిపోయే పరిస్థితి ఉంటుందా? పోనీ నిజంగా మెషిన్ వేడెక్కిపోయే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? 2 రోజుల క్రితం పెన్షన్ల కోసం జనాలు ముసలాన్ని తీసుకొచ్చిన ఆ రోజు ఉన్న అడ్వైజరీ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా అడ్వైజ్ ఇచ్చారు? 1వ తారీఖు నుంచి 4వ తారీఖుల వరకు ఉంటుందని. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? అంటే మనం తాడి చెట్టు ఎందుకంటే దూడగడ్డి కోసం అని అట్టుకోమన్నాడు. అసలు ఈ కేసులకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ఎవరైనా అధికారి వివరణ ఇస్తే అది జరిగిందని సవరణ కింద ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళే గోతులు పడ్డారు. పర్టికులర్గా ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బలవంతంగా కేసులు పెట్టారో, అంటే కేసుల్లో బలం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ కేసులు నిలబడమని తెలిసి రేపు పొద్దున ప్రభుత్వం వచ్చి ఏదైనా ప్రతీకారం తీసుకుంటుందేమో అనుమానం అయి ఉండాలి, లేదంటే ప్రజెంట్ గవర్నమెంట్ రాజాన్ని నమ్మకం ఉండాలి. ఈ రెండింటిలో పిక్చర్ క్లియర్ కదా, అంటే రైటింగ్ ఆన్ ది వాల్ ఈజ్ వెరీ క్లియర్ అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి స్పష్టమని తెలిసిన తర్వాత తప్పుడు కేసులు పెట్టినవి అంటే ఇక్కడ అధికారి ఇచ్చిన వివరణ ఇచ్చిన అధికారి కూడా ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేసినవాడు మెయిన్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వివరణ ఇస్తే వేరే విషయం. ఏ అధికారి అయితే ఆయన అరెస్ట్ చేశారో ఆ అధికారి వివరణ ఇవ్వడం అన్నది ఇక్కడ కొంచెం మనం కాస్త అనుమానించలేదు. నిన్న కాక మొన్న ఆ సిఎఫ్డి మీద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు, మీరు తప్పులు చేయకండి, మీరు అనేది ఇప్పటివరకు అయినా తప్పులు చేసి ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అసలు దీని మీద ఇప్పుడు ఇమ్మీడియట్ గా జాగ్రత్తగా ఉండండి అంటే తగలబెట్టేసుకోవాలనుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండండి అంటే మీరు సంపాదించిన ఎవిడెన్స్ దాచమని, తప్పులు చేయకండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అంటే ఒకటి ప్రసాద్ గారు, ఒకవేళ ఎవిడెన్స్లు సంపాదించిన ఎవిడెన్స్లు అయితేనేమో దాస్తారు, క్రియేట్ చేసిన ఎవిడెన్స్లు అయితే ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఈ తగలబెట్టడం అనేది కనుక హెరిటేజ్ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు కనుక దీనికి కూడా ఒక మాన్యువల్ ఉంది, మాన్యువల్ ఫాలో అయ్యి ఇప్పుడు మనం మాన్యువల్ ప్రకారం చేసామంటే అర్థం ఉంది. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, అదే ఆఫీస్లో 4-5 రికార్డులు తగిలిపోయి ఆ గది మేము ఆపలేకపోయాం, కంప్యూటర్ అంటుకుపోయింది, లేదంటే జెరాక్స్ మిషన్ మంటలు వచ్చేసాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇది బయటికి తీసుకొచ్చి పడేశారు. మనం గమనించాల్సింది అంటే ఆయన ఇచ్చిన వివరణ ఏమన్నాడు, ఇంకు కనబట్టండి, ఇంకు కనబడుతూ నువ్వు కాల్ చేయమని ఎవరు చెప్పాడు? కట్టలు కట్టి చెత్త కట్టల కింద అమ్మేయచ్చు కదా. అమ్మచ్చు. అసలు ఈ స్లైస్ లా కట్ చేసి కట్టర్ వచ్చేసింది, పేపర్ వేస్ట్ పేపర్ కట్టర్ కొనుక్కోలేదు. గవర్నమెంట్ లో కట్టర్ లేదనుకుందాం, పాత పద్ధతి ప్రకారం కట్టర్ లేకుండా గవర్నమెంట్ మరి ఇంకేం చేస్తారండి? జిరాక్స్ మిషన్లు వేడెక్కిపోతాయి, పేపర్లు కట్ చేసే కట్టర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? జిరాక్స్ మిషన్లు వేడెక్కిపోయింది ఎండలేదు అక్కడ, ఎండ కాదు ఎందుకు వేడెక్కుతాయి నిజంగానే. ఇప్పుడు వీటికి ఇప్పుడు కాదు, ఎప్పుడు 6 నెలల క్రితం కదా. 24 hours వర్క్ చేసే మిషనరీ కూడా మంటలు రావు, అంతలా కాలిపోవు. ఆబ్వియస్లీ అవన్నీ ఏసీలో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వివరణ సవరణ కూడా అతికినట్టు కూడా లేదు, అంటే అబద్ధవాన్ని అతికినట్టు ఉండాలి, అది కూడా లేదు. అంటే దొరికిపోయారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ కేసుకు సంబంధించి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, వీళ్ళు ఇప్పటివరకు పెట్టిన కేసులు అన్నిటి కూడా కోర్టులో ప్రతిదీ ప్రొడ్యూస్ చేసినవే కదా. ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్సే కనుక అయితే మరి వాటిని వీళ్ళు తగలబెట్టడంలో ఔచిత్యమైన కోర్టులో ఉంటుంది కదా కాపీ, ఎందుకు తగలబెట్టారు అనేది కూడా మనం చర్చిద్దాం. లక్ష్మణ్ గారు మీ దగ్గరికి వస్తున్నాం. దాంతోపాటు ఈ తగలబెట్టడం వల్ల ప్రధానంగా వచ్చే ప్రయోజనం ఏంటి, ఎలా తప్పించుకోగలరు? ఒకవేళ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి వాటిని ఇప్పుడు తగలబెడితే ఎలా తప్పించుకోగలరు ఈ ఆఫీసర్స్? మంచి డాక్యుమెంట్స్ అయితే తగలబెట్టాల్సిన అవసరం ఏముంటుంది, ఆ యాంగిల్ కూడా చర్చిద్దాం. ఇది డిబేట్. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్లు ఇవన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తారు కదా ఆల్రెడీ. మరి అవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా వీటిని తగలబెడతారు? ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు కానీ, లేదా హెరిటేజ్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న చర్చ కానీ, వాళ్ళు తగలబెట్టడం వల్ల అక్కడ ఉంటుంది కదా ఇంకో కాపీ,
కోర్టులో ఇచ్చినవి చాలా కీలకమైనటువంటి ప్రశ్న అండి. సార్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన రీజాయిన్ ఇచ్చాడు, స్క్రీన్ ప్లే చేశారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. ఆలోచిస్తే అది గుండెడెక్కిందా, బుర్రేడెక్కిందా, మిషన్ ఎడెక్కపోయినా వీళ్ళకి ఏడెక్కినా సరే ఆ పని చేస్తానైతే దీంట్లో క్లారిటీ చేయొచ్చు. ఆలోచిస్తే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరైనా ముద్దాయి కానీ విట్నెస్ కానీ ఒక నోటీస్ ఇచ్చి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇన్వెస్టిగేషన్ కోసం సంబంధిత డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి వాళ్ళు వచ్చిన ఆరోపణల మీద దాన్ని ఆధారాలు చేసుకొని వాళ్ళ మీద నిర్ధారణ చేసుకోవడానికి ఒక రకమైన ప్రొసీజర్ ఉంది, అది చట్టం. ఈ సందర్భంలో లోకేష్ గారికి నోటీస్ ఇచ్చారు. హెరిటేజ్ కేసు తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 16/2022 కూడా దానికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే అడ్వకేట్ సమక్షంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి సంబంధించి. అట్లాగే మిగతా విట్నెస్లకు సంబంధించి కూడా మిగతా కేసుల్లో కూడా ఇదే క్రైమ్ సంబంధించినటువంటి ముద్దాయిలకు కానీ విట్నెస్లకు కానీ అయినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే వాళ్ళకి క్వశ్చనియర్ ఫైల్ చేయని లేదా అయినా డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వాళ్ళకి కావాల్సిన పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావాల్సిన డాక్యుమెంట్ అడిగేటువంటి హక్కు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంది. అయితే దీనికి సంబంధించి అంతా కూడా కోర్టుకు ముందు పెట్టాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ తర్వాత పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడిచింది. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ ఏం జరిగిందని మనం భావించాల్సి వస్తుందంటే ఏదైతే లోకేష్ గారి మీద కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు దాంట్లో ఏం జరగలేదని ఇష్యూ. ఆయన పెట్టినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందు మీద దాన్ని ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి పార్షియాలిటీ చూపించకుండా ప్రెజుడిస్ చూపించకుండా కోర్టులో ఇది ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు లేవు, ఇది ఒక పొలిటికల్ తో చేసినటువంటి ఆరోపణలని రామకృష్ణారెడ్డి గారు పెట్టినని చెప్పేసి ఒక కంక్లూజన్ కూడా ఆ రోజే వచ్చినటువంటి అంశం మనందరికి అర్థమైన విషయం. కోర్టులో కూడా పలు ఆదేశాల్లో ఆర్డర్లో కూడా అదే అంశాలని ఇది ప్రెజుడిస్ తో పొలిటికల్ దాంట్లో బెయిల్ ఇచ్చి ఇంటర్ ఆర్డర్ ఇచ్చే బెయిల్ దాంట్లో కూడా కొన్ని అబ్జర్వేషన్స్ కూడా మేడౌట్ చేసినటువంటి అంశం. అయితే ఇవన్నీ డిస్క్లోజ్ చేయకుండా ఈ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డాక్యుమెంట్ లోకేష్ గారు పెట్టినాయి, ఇంకా మిగతా సభ్యులు పెట్టినాయి, అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయకుండా ఆరోపణలను అన్ని కూడా నిర్ధారణ అని చెప్పేసి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఏదైతే ఉందో ఇవన్నీ ఈ డాక్యుమెంట్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి అన్ని కూడా డిస్ట్రాయ్ చేసే పద్ధతిలోని ఇది ఒకటి జరిగిందని చెప్పేసి అయితే మనం పూర్తి స్థాయిలో భావించాల్సిన పరిస్థితి. రెండో అంశం ఏంటంటే సార్, ఎవరైతే సూపర్వైజ్ చేసే వాళ్ళందరూ కూడా సిట్ హెడ్ ది రఘురామరెడ్డి గారు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్లందరూ కూడా లోకేష్ గారిని ఎగ్జామిన్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా కోర్టుకి హైర్ ఆఫీసర్స్ కి ఎక్స్పరుస్తారు, దాన్ని కూడా రాతపూర్వకంగా ఎక్స్ చేస్తారు. అది ఇంటర్నల్ గా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటారు. ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తో పాటు వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఎంక్లోజ్ చేస్తారు, ఎందుకు ఒపీనియన్ వాళ్ళు చెప్పి. ఇవన్నీ కూడా ఏదైతే ఈ ఆరోపణలు వచ్చినాయో అవన్నీ మరి ఒకవేళ తప్పుడు ఆరోపణలు అని చెప్పి అవి కన్నా ప్రూవ్ అయిన సందర్భంలో ఇవన్నీ కూడా సపరేట్ చేసి అన్ని పక్కదాబా వచ్చేసి డీవియేషన్ చేసి కోర్టు ముందు తప్పుడు డాక్యుమెంట్స్ తప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఈ విధంగా ఉపయోగించుకునే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ నేనైతే తగలబెట్టారని చెప్పేసి నేనైతే భావిస్తా ఉంటా. అదర్వైజ్ వాళ్ళకి ఎంత అవసరం లేదు. ఇక కోర్టు ముందు వచ్చేసరికి ఏదైనా సరే రెండో అనుమానం అనుసరించు, రెండో కాయం చూద్దాం. మరి కోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా ప్రొసీడింగ్స్ పెట్టినప్పుడు ఏదైనా డాక్యుమెంట్ అవసరం లేదు, దీనికి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేనప్పుడు దానికి సంబంధించి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, లేదా సంబంధిత ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలి, ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయాలి, దాని తర్వాత ఏదైనా డిస్ట్రాయ్ చేయాలి డాక్యుమెంట్స్. కేసు పెండింగ్ ఉండగా అప్ టు సుప్రీంకోర్టు దాకా కేసు పెండింగ్ ఉండగా ఈ సందర్భంలో వాళ్ళు ఎందుకు దీన్ని డిస్ట్రాయ్ చేశారు అనుమానం అయితే అన్ని సందర్భాలుగా వస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఉంది, అసలు మెయిన్ ఆఫీసర్ కొల్లు రఘురామరెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అంశం దీంట్లో ప్రత్యేకంగా ఇది చిన్న ఇష్యూ అండి. ఒక ఇష్యూ మీకు చెప్తా. 5/2/2024 ఇదే రఘురామరెడ్డి గారు 180 డిపార్ట్మెంట్లు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రం సంబంధించినటువంటి అన్ని ఫైల్ ఇన్స్పెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకొని కాన్ఫిగరేట్ చేసుకొని సీజ్ చేసేటువంటి అవకాశం నాకు కల్పించండి అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరటం జరిగింది. సర్వాధికారాలు ఇవ్వాలని అడిగాడు. దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు చేసినటువంటి 5 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి మొత్తం కూడా అది వయసు కావచ్చు, ఏదైనా సరే ఇసుక కావచ్చు, శాండ్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి ఆరోపణలన్నీ కూడా సుమారు లక్షల కోట్ల జరిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసి కాన్ఫిగరేట్ చేసి అవన్నీ కూడా తగలబెట్టకూడదనే మనకు అనుమానాలు రావట్లేదా?
ఆ రోజు ఎందుకు ఈ ప్రొసీడింగ్ ఇవ్వాల్సి వచ్చింది? 5/2/2024 ఎప్పుడో కాదు, 5/2/24 అంటే అనుమానం రావట్లేదా అంటే డెఫినెట్ గా అవి కనుక మీరు అన్నట్టు కేసు రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ అంటే క్లియర్ కాపీస్ అయితే మీరు అన్న డౌట్ వస్తుంది. కానీ వాళ్ళు చెప్తున్నది అది జిరాక్స్ మిషన్ హీట్ ఎక్కిపోవడం వల్లనో లేదా ఇంకు పడడం వల్లనో అట్లాంటి వేస్ట్ పేపర్స్ అంటున్నారు కదా. అది సార్ ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేయండి సార్. 5/2/24 ఇచ్చిన డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేసి కాన్ఫిస్కేట్ చేశామని చెప్పేసి అవన్నీ డిస్ట్రాయ్ చేస్తే రేపు వచ్చే ప్రభుత్వము మమ్మల్ని ఏం చేయలేదని ఉద్దేశంతో ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి రఘురామరెడ్డి గారి విషయమే ప్రస్తావించాల్సి వస్తుంది. దీని వెనక కాన్స్పిరసీ ఉంది. వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడటానికి కానీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అన్ని దన్నాలుగా అండదండటువంటి వ్యక్తి రఘురామరెడ్డి గారు అని చెప్పడంలో ఎట్టి పరిస్థితి సందేహం లేదు. ఆ పార్ట్ ఆఫ్ దట్ మాట్లాడడానికి ఇది కూడా ఈ రోజు చేసినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో చెప్పాల్సి పడుతుంది. మీరు ఇప్పుడు దాకా మన పెద్దలు వ్యక్తం చేశారు ఏమని, జిరాక్స్ కాపీ లేకపోతే ఇంకు పడింది అనేది ఎక్కడుందండి? ఎక్కడ దాని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉన్నాయి? ప్లస్ అన్ని కట్టలు ఉంటాయండి. ఒకటి ఇంకు పడితే లేదా 2 చినిగిపోతే ఇక ఆపేస్తారు, దాంట్లో కొత్త మిషన్ లో తీస్తారు. అది అందరూ తెలిసిన మంచి మిషన్ రిపేర్ అయిన తర్వాత చేస్తారు. అట్లా కాకుండా గోతాలు తీసుకొచ్చేసి అక్కడ తగలబెట్టాల్సిన పరిస్థితి ఏంది? అది బూడిద చూస్తేనే మనకు అర్థం అవుతుంది, బంచ్ ఆఫ్ మెటీరియల్ చూస్తేనే అర్థం అవుతుంది. మేము చెప్పేది ఏంటంటే దీంట్లో ఏ కేసులో కూడా మరి ఎవరైతే బాబు గారి మీద పెట్టినాయి, లోకేష్ గారి మీద పెట్టినాయి అవన్నీ కూడా నిరూపణ ఎందుకు నిరూపణ కాలేదంటే ఈ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కోర్టు ముందు పెట్టి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో కేసీట్ లో పొందుపరిస్తే డెఫినెట్ గా కేసుని వాళ్ళు కొట్టేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ తగలబెట్టేసాం అనుకోండి, రేపు వచ్చే ప్రభుత్వం, రేపు వచ్చే అధికారులు వాళ్ళ చేతిలో ఉండకపోతే ఈ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, తర్వాత ఏమైనా మాకు తెలియదు, ఎందుకంటే ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు ఏమైనా మాకు తెలియదు అని చెప్పుకోవడానికి తప్పించుకోవడానికి పలు అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి కనుక సందర్భంలో ఈ విధంగా చేసినటువంటి అంశం కూడా ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క హెడ్ని పెట్టి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఒక ప్రైవేట్ ఆర్మీలా నడుపుతున్నటువంటి పరిస్థితి. ఆయనకు కావాల్సిన అన్ని అంశాల్లో మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఒక ఆర్మీ నడుపుతాడు, అది కూడా ఆఫీసుల ద్వారా నడుపుతాడు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, డాక్యుమెంట్స్ మోసం చేయడానికి కోసం, డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కోసం. మ్యానిపులేషన్స్ లో ఇది ఒక భాగం అన్నమాట. ఎవిడెన్స్ ని లేకుండా చేయడం అనేది ఒక జీతమే కాదు, వాళ్ళకి నెలవారీ కూడా ఇంత ముట్టాపు చెబుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేకపోతే అంత దిగజారి రైట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, పట్టాభి గారు, ఇప్పుడు దీన్ని బట్టి సరే ఆయన ఇచ్చారు రిజైండర్, వారు ఇచ్చారు క్లారిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్, రిజైండర్ దాన్ని ఏ పేరుతో పిలుచుకున్నా కూడా చెప్పారు. కానీ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాని ప్రకారం మరి దీని మీద కూడా ఒక ఎంక్వైరీ వేయమని అడిగే అవకాశం ఉందా హెరిటేజ్ వైపు నుంచి కానీ మీ పార్టీ వైపు నుంచి కానీ? ఎందుకంటే పార్టీ అధ్యక్షుడే ఈ కేసులో మరి మీ సైడ్ నుంచి ఆలోచిస్తే ఆయన విక్టిమ్ కదా, అందువల్ల ఈ పేపర్లు తగలబెట్టిన దాని మీద కూడా ఏమైనా ఎంక్వైరీ అడుగుతారా? అట్లా ఆలోచన ఉన్నదా? 2 minutes ప్లీజ్. లేదు, ఇందాక ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు మేము అడిగింది ఇదే, తక్షణమే దీనిపైన విచారణ జరపండి, సిట్ కార్యాలయం దగ్గర డాక్యుమెంట్లు తగలబెట్టినటువంటి వ్యవహారం పైన లోతైన విచారణ జరగాలి, అది మా మొదటి డిమాండు. రెండవది, ఇవాళ ఈ సంఘటన చూసిన తర్వాత సెక్రటేరియట్ కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఫైళ్లు మాయమైపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా ఏ షార్ట్ సర్క్యూట్ జరిగిందనో ఇంకేదో అయిందనో అక్కడ రేపు ఫైళ్లు తగలబడిపోయినా మనం ఆశ్చర్యపోకర్లా. కాబట్టి అక్కడ కూడా కొంత నిఘా భద్రత పెంచాలన్న అంశం, ఈ 2 అంశాలను మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ ఒకటే వీకే గారు సింపుల్గా నేను ఫ్యూ సెకండ్స్లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలెట్టాడు, బస్సు యాత్ర కాస్త బస్సు యాత్ర కింద మారిపోయింది. ప్రజల రియాక్షన్ చూశాడు, చెప్పులు పడతా ఉన్నాయి, ఎక్కడికక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. అర్థమైపోయింది అతనికి, ఇక నాకు మళ్ళీ అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు, నేను ఇంటికో జైలుకో వెళ్ళటం ఖాయమని ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ఇమ్మీడియట్గా తన కింద చెంచాలుగా పనిచేసేటటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. అరే అబ్బాయి, దుకాణం బంధు, కేల్ ఖతం, దుకాణం బంధు, కాబట్టి సర్దుకోండి రా అబ్బాయి, ఎక్కడికక్కడ మొత్తం తీసేయండి, ఇక మనం వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి తన కింద ఇదిగో ఈ రఘురామన్ రెడ్డి ఇటువంటి బూట్ పాలిష్ చేసే అధికారులందరికీ ఆర్డర్స్ ఇచ్చాడు. మొత్తం క్లీనప్, మొత్తం సాక్ష్యాలన్నీ లేకుండా చేసేయండి, ఇరుక్కుపోతాం, రేపు మనం చెప్పకూడదు తినాలి అని మొత్తం ఆదేశాలు ఇచ్చేసరికి మొదలెట్టారు కార్యక్రమం.
సాక్ష్యాలని క్లీనప్ చేసే కార్యక్రమం మొదలైంది. డాక్యుమెంట్స్ తగలేయటం, ఉన్నటువంటి మాయం చేయటం, ఇవన్నీ కూడా ప్యాకప్, జగన్ రెడ్డి ప్యాకప్ పథకం మొదలైంది. దానిలో భాగంగానే జరుగుతున్నాయి. ఆయనకు కూడా అర్థమైపోయింది. అందుకనే వాళ్ళు ఈ సంఘటనలని మనం చూస్తా ఉన్నాం. వీకే గారు, ఖచ్చితంగా దీనిపైన లోతైన ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా చేస్తాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కోరటమే కాదు, ఈ వ్యవహారాన్ని మేమే వదిలిపెట్టాం. వీకే గారు, రేపు ఖచ్చితంగా 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తా ఉంది. వచ్చిన తర్వాత ఈ సంగతి కూడా తేలుస్తాం. ఈ డాక్యుమెంట్లు తగలబెట్టిన వ్యవహారాన్ని కూడా తేలుస్తాం. రైట్. ప్రసాద్ గారు, ఇప్పుడు నిజంగానే వీళ్ళు రేపు రాబోయే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తే ఇవన్నీ తవ్వుతారు, మన రూపోస్ అని బయటపడతాయి, మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనే భయంతో ఈ పని చేశారని కదా వీళ్ళు ఆరోపిస్తున్నది. ఇంచుమించు మీరు కూడా అలాంటిది అని అన్నట్టుగా చెప్పారు ఇందాక. సో నిజంగా అలా చేస్తే తప్పించుకోగలరా? ఇది చేసినంత మాత్రం తప్పించుకోగలరా? చంద్రబాబు లాంటి ఒక సీనియర్ లీడర్ని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టి ఇప్పుడు ఆ తప్పుడు కేసు ఎక్కడ ప్రూవ్ అవుద్దో, వీళ్ళు ఎక్కడ దొరికిపోతారో అని కనుక పేపర్లు తగలబెడితే ఒకవేళ తప్పించుకోగలరా? మీరు అంటే ఎవిడెన్స్లకు సంబంధించి అదే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా చేసేసి దాన్ని డైవర్ట్ చేసి 5 సంవత్సరాల పాటు మనం దాన్ని డైవర్ట్ చేయగలిగామని ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. అంటే అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి గూగుల్ కోర్టులో పట్టుకుంది, ఇవన్నీ పక్కన పెడితే నిన్న రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఏం చెప్పాడు, వాడు గంగిరెడ్డి గొడవలు పెట్టి నరికేస్తే పక్కన వాడు చూస్తూ కూర్చున్నాడు, క్లీనప్ చేస్తుంటే చూసాడని చెప్పాడు. అంటే పరోక్షంగా ఎవిడెన్స్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఆఫీసర్లకి, జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకోడు, దీనికి ప్రతీకార రాజకీయాలు తెలియవు, కక్ష సాధింపు లేదు, కాబట్టి చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసుకోవడానికి మేమేదో ఆ ఒత్తిడి చేసి పెట్టాము, అలా ఎవిడెన్స్ లేవు సార్ అని చెప్పేస్తే వీళ్ళు ప్రజల్ని కన్విన్స్ చేద్దాం అనుకున్నారు. కానీ కోర్టులు కన్విన్స్ చేయొచ్చు, రికార్డులు పోయినాయి, కానీ ప్రజల్లో ఇప్పుడు ఆయన కన్విన్స్ చేయలేరు. ప్రజాభిప్రాయం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెట్లో ఎలా ఆల్రెడీ ఘనీభవించింది ప్రజాభిప్రాయం. అంటే ఇప్పుడు ఇలా చేసిన ఇచ్చిన వివరణ కూడా అసలు అర్థవంతమైన వివరణ కాదు, సమర్థనీయమైన వివరణ. అవునవును, అది అర్థవంతంగా లేదు అనేది వాస్తవం, సమర్థవంతంగా కాదు. అసలు ఏ అధికారైనా తన చర్యని సమర్థించుకోవడానికి కొన్ని రకాల కారణాలు చూపిస్తాడు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పా, నిజంగా షార్ట్ సర్క్యూట్ లేదంటే ఆ ఒక్క మిషన్కే వచ్చి ఆ ఒక్క గదికే ఉంది, ఇంకెక్కడ ఉండదన్నది ఎక్కడ లేదు అసలు. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటే మొత్తం లేచిపోవాలి, అది కూడా కాదు. అంటే జెరాక్స్ మిషన్లు వేడెక్కిపోయి, అంటే అక్కడే కాదు, ఆ ఇన్సిడెంట్ 2-3 చోట్ల జరిగితే హైదరాబాద్ విజయవాడ చుట్టుపక్కల 4 మిషన్లు మీద చేస్తే కేవలం ఆ కేసులకే పరిమితం అవడం చూసారా. కోర్టు కేసులో నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పెట్టిన కేసుల్లో మన గోవర్ధన్ రెడ్డి గారు కరెక్ట్గా ఆయన ఫైల్ అయిపోయింది. ఇంకా మరి ఆ రోజు ఇదే పోలీస్ అధికారులు చెప్పింది ఏంటి, దొంగలు వెళ్ళి అదే పర్టికులర్గా అదే బీరువా తీసి ఆ ఫైలే తీశారు, అదే రోడ్డు మీద దొరికింది. మరి ఇది ఏ రకంగా మనం నమ్మాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులు చేసేంత జగన్ మాయ, ఈ రికార్డులు మాయం చేయడం కూడా జగన్ మాయలో పార్టీ. చూద్దాం ఈ కేసు ఎక్కడ జగన్ నమ్మించగలిగారేమో, జనాన్ని నమ్మించలేరు. బహుశా ప్రజలైతే అధికారులకైతే ఒక క్లారిటీ వచ్చినట్టుంది, గవర్నమెంట్ మార్పు తప్పదు అని, అందుకే తొందరపడుతున్నట్టున్నారు. ఒకవేళ ఈ ఆరోపణ ప్రకారం ఈ డాక్యుమెంట్స్ తగలబెట్టడం అనేది ఇప్పుడు మన లైవ్ లో పట్టాభి గారే రేపు పొద్దున్న దీని మీద డిమాండ్ చేయమని గవర్నమెంట్ లో ఒత్తిడి తేవాలి. తేవాలి. చూద్దాం ఏం చేస్తారు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, పట్టాభి గారు అండ్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో